సెన్సెక్స్ ఈ సంవత్సరానికి 1 lakh ఎండ్ ఆఫ్ ది ఇయర్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎవరు వెటరన్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్, ఆయన ఆలోచన ఇది. ఎందుకంటే ఇక్కడి నుంచి 18% వేసుకున్నా ఎండ్ ఆఫ్ ది ఇయర్ వస్తుందని. యాన్యువల్గా రిటర్న్స్ అన్ని బాగానే ఉన్నాయి. 2015 నుంచి ఎవ్రీ ఇయర్ బాగానే ఉన్నాయి. బట్ 2012లోనే కొంచెం 5% డౌన్ అయింది. సెబీ మెజర్స్ ఎంత చేసినా కానీ మార్కెట్ని అంత ఎఫెక్ట్ ఇవ్వదని ఆయన ఉద్దేశం. మార్కెట్ అంత పడకపోవచ్చు. ఎందుకంటే చైనీస్ మార్కెట్ పెరుగుతుంది, బట్ ఇది టెంపరీ నేచర్. ఎందుకంటే బిగ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు వెనకాల ఉన్నారా, సపోర్ట్ చేస్తున్నారా, అంత లేదు. అవుట్ పెర్ఫార్మెన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కనుక చైనీస్ ముందుకెళ్తుంటే అది ప్లస్ పాయింటే కదా. అది ఫ్లోస్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా అది మంచిదే. పెర్ఫార్మెన్స్ కూడా బయట నుంచి చూస్తే 50% ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, 25% చైనా, 25% తైవాన్, అంటే 25% రిమైనింగ్ క్యాపిటల్ మీద. అట్లా అంటే ఈవెన్ యుఎస్ కంటే మనదే బెస్ట్ అనే ఉద్దేశం అనిపిస్తుంది రిటర్న్స్ చూస్తే, లాస్ట్ 5 years చూస్తే.